ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఒక కన్సర్న్స్ని స్టార్ట్ చేద్దాం. ఓకే, ఈ సెక్షన్లో మీకు ఫార్ములాస్ ఎందుకు యూస్ చేస్తాం, ఎలా యూస్ చేస్తాం, ఫార్ములాస్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి. యూ కెన్ హ్యాండ్స్ డౌన్ చేయండి, హ్యాండ్స్ ఆపండి. లైక్ ఏమైనా డౌట్ ఉంటే మీరు హ్యాండ్ రేస్ చేయండి, అదర్వైజ్ ఏం డౌట్ లేనప్పుడు హ్యాండ్ ఆఫ్ చేసుకోండి. ఓకే, గుడ్ గాయ్స్. ఈ సెక్షన్లో ఇది మన ఫస్ట్ ఫిజిక్స్ సెక్షన్. ఈ సెక్షన్లో మీ సిలబస్, మీ వెయిటేజ్ అండ్ మన అప్రోచ్ ఏంటి, మన ప్లాన్ ఏంటి, మన ఫిజిక్స్ మీద ఓవరాల్ అండర్స్టాండింగ్ తీసుకొస్తాం మీకు. దాని తర్వాత అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏం ప్రిపేర్ అవుతున్నా సరే లైఫ్లో, ఫిజిక్స్ అనే కాదు, వాట్ ఎవర్ యువర్ లైక్ యూ హ్యావ్ టు ప్లాన్ ఫస్ట్. మన దగ్గర ప్రాపర్ ప్లాన్ ఉంటే కానీ మనం ఎగ్జిక్యూట్ చేయలేం. సో ఇందులో ఆ ప్లానింగ్, ఆ గైడెన్స్ అండ్ ఆ ఫార్ములాస్ అర్థం చేసుకుని ఫ్యూ టాపిక్స్ కవర్ చేద్దాం. ఓకే, ఐ హోప్ యు ఆర్ ఆల్ రెడీ. ఓకే, లెట్ మీ షేర్ మై స్క్రీన్. ఓకే, ఇట్స్ గుడ్ నౌ. ఐ హోప్ అందరికీ నా స్క్రీన్ షేర్ అయింది కదా. Yes, sir. ఓకే, డన్. See, if you see here, wait guys. సో ఇది మన ఇక్కడ ఓకే ఇక్కడ మీకు చాప్టర్స్ కనిపిస్తున్నాయా? థర్మోడైనమిక్స్ అండ్ లైక్ ఎవరొకరు రెస్పాండ్ అయ్యి జస్ట్ ఒక్కరు చెప్పండి చాలు నాకు. Yes, sir. ఓకే సో ఇక్కడ మీకు చాప్టర్స్ కనిపిస్తున్నాయి కదా, థర్మోడైనమిక్స్ అండ్ సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్, వర్క్ పవర్ ఎనర్జీ, కెనెటిక్స్, లాస్ ఆఫ్ మోషన్. సో ఇవన్నీ మనం షార్ట్ లిస్ట్ చేసుకుని మన ఎంసెట్కి ప్రిపేర్ చేసుకున్న టాపిక్స్ అనమాట. అండ్ ఇవి మనం ఆ చాప్టర్స్ నుంచి వస్తున్న ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ అండ్ ఇవి మన టాపిక్స్. వీటి మీద బేస్ అండర్స్టాండింగ్ వస్తే లైక్ మీరు స్ట్రాటజీ చూసుకుంటే మన డ్యూరేషన్ అనేది 4 months ప్లాన్. అంటే 4 months అంటే అప్రాక్సిమేట్గా 16 weeks వేసుకోవచ్చు. ఈ 16 weeksలో మనం 40 క్వశ్చన్స్ లైక్ మన ఫిజిక్స్ ఎగ్జామ్కి ఎన్ని వస్తాయి? 40 వస్తాయి. సో మనం 30+ కరెక్ట్గా పెట్టుకుంటే 75+ యాక్యురసీతో ఈ 30+ క్వశ్చన్స్ మీరు ఎప్పుడు కరెక్ట్గా పెడతారంటే మీ దగ్గర కాన్సెప్ట్ అండ్ థియరీ ప్రాపర్గా ఉన్నప్పుడు దీనికి మీరు 2 to 3 hours ప్రాక్టీస్ చేయాలి. అండ్ పీవైక్యూస్ రివిజన్ ఇవన్నీ నేను ప్రొవైడ్ చేస్తా. అండ్ మనం ఫస్ట్ మంత్ వస్తే లైక్ ఈ వెయిటేజ్లో లైక్ మనం ఒక్కొక్క చాప్టర్స్ని ఫిల్టర్ చేసుకుని ఆ ఫిల్టర్ అయిన చాప్టర్స్లో బేసిక్ టాపిక్స్ ఫస్ట్ మీకు అందరికీ ఫండమెంటల్స్ అన్నీ లైక్ నేను అందరికీ వచ్చా, లేదంటే ఫండమెంటల్స్ నాకు ఏం రావు నేను ఫస్ట్ అని చెప్పంటారా? చెప్పండి, ఫస్ట్ నుంచి చెప్పండి. ఓకే డన్. చెప్పండి. ఓకే డన్. సో మనం ఒక బ్రీఫ్ అండర్స్టాండింగ్ తెచ్చుకోవచ్చు ఫస్ట్ ఫండమెంటల్స్ మీద. మనం ఫార్ములాస్ యూస్ చేస్తే అసలు ఫోర్స్ అంటే ఏంటి, వెలాసిటీ అంటే, యాక్సలరేషన్ అంటే ఏంటి, ఇవన్నీ మనం ఎందుకు యూస్ చేస్తాం, వీటి మీద బ్రీఫ్ అండర్స్టాండింగ్ తెచ్చుకోవచ్చు. దీని తర్వాత మనం ప్రాబ్లమ్ సాల్వింగ్ అనేది పెట్టుకోవచ్చు అనమాట. సో గాయ్స్, ఫస్ట్ మనం ఈరోజు డిస్కస్ చేసుకోబోయే చాప్టర్ వచ్చేసి వర్క్ పవర్ ఎనర్జీ. ఇందులో వచ్చేసి నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఫార్ములా ఎక్స్ప్లెనేషన్ అనమాట. ఇది మీకు స్క్రీన్ షేర్ చేస్తున్నా చూడండి. సో స్క్రీన్ షేర్ అయ్యింది అందరికీ. ఎవరైనా అన్మ్యూట్ అవి మాట్లాడండి చాలు. ఓకే డన్. సో ఇప్పుడు మనం చూసుకుంటే ఈరోజు మన ఫస్ట్ టాపిక్ వచ్చేసి మనం ఈ లెసన్ వర్క్ పవర్ ఎనర్జీ, ఈ పర్టిక్యులర్ లెసన్లో మనం ఫార్ములాస్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. వర్క్ పవర్ అండ్ ఎనర్జీ. సో ఫస్ట్ వర్క్ పవర్ ఎనర్జీ. అసలు వర్క్ అంటే ఏంటి? మన జనరల్ లైఫ్లో మనం లైక్ ఎవరైనా ఒక్కరు అన్మ్యూట్ అవి జస్ట్ మన జనరల్ లైఫ్లో మనం చేసే వర్క్ పవర్ అంటే ఏంటి చెప్పండి. నేనేం తిట్టానో మిమ్మల్ని ఏం పనిష్ చేశానమ్మా, జస్ట్
ఓపెన్ అవ్వండి, మాట్లాడండి. కమ్యూనికేషన్ అనేది ఇంపార్టెంట్. మీకు నాకు ఎప్పుడైతే ప్రాపర్ కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్ అవుతుందో మీకు ఎక్కడి వరకు వచ్చానది నాకు అర్థమవుతుంది, నేను ఎక్కడి వరకు చెప్పాలన్నది నాకు ఇంకా క్లారిటీ తెలుస్తుంది. జస్ట్ చెప్పండి, ఏం పర్వాలేదు, ఎవరేమనుకోరు ఇక్కడ. యాక్షన్. యాక్షన్. మరి పవర్ అంటే మీకు వర్క్ని బట్టి ఉంది సార్, చేసే వర్క్ని బట్టి కూడా ఉంటుంది కదా సార్. ఓకే. మరి పవర్ అంటే సరే ఓకే, వర్క్ మీద ఒక ఆన్సర్ వచ్చింది. పవర్ అంటే ఎవరైనా చెప్పండి, ఏమన్ను. మనం Energy. ఓకే. ఎనర్జీ అంటే ఫోర్స్. ఓకే. మరి ఓకే, చేసే వర్క్లో మనం ఎనర్జీ వేస్తే అదే కదా సార్ పవర్. యా ఎగ్జాక్ట్లీ. చూసారా ఇప్పుడు? సరే, మీకు అర్థమయ్యే లాజిక్లో చెప్తా. జస్ట్ మనం RRR మూవీ చూసాం. RRRలో 3 hours ఉంటాయి. 3 hours ఒక్కొక్క రీజన్ ఉంటుంది. ఆ రీజన్ 3 కలిస్తేనే కదా సినిమా. సేమ్ అలాగే వర్క్, పవర్, ఎనర్జీలో ఈ 3 సపరేట్ కాదు. ఈ 3 కలిపి మనం ఒక యాక్షన్ చేస్తాం. ఆ యాక్షన్ని లైక్ మనం ఫార్ములా బేస్లో సాల్వ్ చేస్తాం అనమాట. ఇప్పుడు మాటతో చెప్పిన దానికి ఒకటి ఉంటుంది. సైంటిఫికల్ ప్రూఫ్ అంటే మనం ఎప్పుడైతే ఫార్ములా చేసి ఆన్సర్ తీసుకొస్తామో అది ప్రాపర్ లాజికల్ ఎక్స్ప్లెనేషన్ అనమాట. సో ఈ లెసన్లో మనకు ఉండే ఫార్ములాస్ ఏంటి, ఎంసెట్కి ఏమొస్తాయి, ఏం ప్రాబ్లమ్స్నా ఆ ఫార్ములాస్తో సాల్వ్ చేయొచ్చు అన్నది చూడొచ్చు. ఫస్ట్ మీకు అందరికీ వర్క్ అంటే ఏంటి, పవర్ అంటే ఏంటి, ఎనర్జీ అంటే ఏంటంటే ఒక బ్రీఫ్ బేసిక్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తా. సి మన జనరల్ లైఫ్లో మనం ప్రతిరోజు ఏదో ఒక వర్క్ చేస్తూనే ఉంటాం. జస్ట్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ లెసన్లో ఒక ఫార్ములాతో స్టార్ట్ చేద్దాం. ఆ ఫార్ములా ఏంటంటే W=FD cos θ. ఏంటిడు వచ్చేరాగానే W=FD cos θ అని రాసేసాడని చెప్పి భయపడద్దు. ఫస్ట్ వినండి, దాని తర్వాత మనం ఎవరైనా వచ్చా, ఎవరు ఇంత లేట్గా జాయిన్ అయ్యింది? గాయస్ నా స్క్రీన్ షేర్ అవుతుంది కదా? నో సార్. ఓకే ఓకే. గాయస్ నా స్క్రీన్ షేర్ అవుతుంది కదా? నో సార్. ఇప్పుడు బోర్డ్ వచ్చిందా మీకు? బోర్డ్ నో రాలేదు సార్. ఇందాక నుంచే రాలేదా? నో సార్. సార్. బ్లాక్ స్క్రీన్. ఓకే ఓకే, డన్ డన్. వెయిట్ ఫర్ 1 minute. సో ఫస్ట్ క్లాస్ కదా, దట్స్ వై కొంచెం టెక్నికల్గా ఉంది. 1 minute గాయస్. ఓకే, ఇప్పుడు చూడండి వస్తుంది. సో ఇప్పుడు మొత్తం స్క్రీన్ షేర్ అయిందా మీకు? సో ఇప్పుడు కనిపిస్తుందా బోర్డ్ మీకు? ఎస్ సార్. ఓకే డన్. ఓకే. ఫస్ట్ వర్క్, పవర్, ఎనర్జీలో మనం ఒక బేస్ ఫార్ములాతో స్టార్ట్ చేద్దాం. ఈ ఫార్ములా ఏంటి సార్, అప్పుడే ఫార్ములా రాస్తారు నాకేమో తెలియదు ఇది అని చెప్పనద్దు. ఒకసారి ఎక్స్ప్లెనేషన్ అయిపోయిన తర్వాత మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఓకే, వర్క్ హ్యాపెన్స్ ఇఫ్ యువర్ ఫోర్స్ మూవ్స్ సంథింగ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో మమ్మీ బూజు దులుపుతున్నారు, పండగ వస్తుందనో ఏదో ఫెస్టివల్ వస్తుందనో ఇంట్లో బూజు అంతా దులుపుతారు, క్లీన్ చేస్తారు. అప్పుడు జనరల్గా మమ్మీ ఏం చెప్తారు, అరే మంచం జరుగుతున్నాను కొంచెం సపోర్ట్ చేయరా, వచ్చి కొంచెం హెల్ప్ చేయరా అని చెప్పి అడుగుతారు కదా మన జనరల్ లైఫ్లో. అక్కడప్పుడు మీరు ఏం చేస్తారు, మీ ఎనర్జీని లైక్ మీ హ్యాండ్స్తో మంచాన్ని మూవ్ చేస్తారు. ఎలా మూవ్ చేస్తారు, ఏ మంచం మూవ్ ఓ లేదంటే ఏ మంచం వెళ్ళిపో నువ్వు అబ్రిక దబ్రా అంటే వర్క్ అవ్వదు కదా, ఓన్లీ మ్యాజిక్స్ కదా. అక్కడ ఓన్లీ మ్యాజిక్స్ అవుతుందా? అవ్వదు కదా. అప్లై ఫోర్స్. యా ఎగ్జాక్ట్లీ. ఆ ఫోర్స్ అనేది మీరు అప్లై చేసినప్పుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు మంచాన్ని రైట్ సైడ్కి మూవ్ చేస్తే లెఫ్ట్ సైడ్కి మూవ్ అవుతుందా, రైట్ సైడ్ మూవ్ అవుతుందా? రైట్ సార్. సో ఓకే రైట్ సైడే కదా మూవ్ అవుతుంది. ఎందుకు రైట్ సైడ్ మూవ్ అవుతుంది, లెఫ్ట్ సైడ్ ఎందుకు మూవ్ అవ్వదు? ఫర్ ఎగ్జాంపుల్ అమ్మా, యా ఫర్ ఎగ్జాంపుల్ లైక్ బ్లాక్ ఉంది. ఆ బ్లాక్ని నేను ఎఫ్ అంటే నేను మూవ్ చేసా. నేను రైట్ సైడ్ మూవ్ చేస్తే ఫోర్స్ ఏ సైడ్ అప్లై అవుతుంది, రైట్ సైడ్ అప్లై అవుతుంది. అంటే బాడీ ఏమవుతుంది, ఇక్కడి నుంచి ఎదరికి ట్రాన్స్ఫర్ అవుతుంది. ఎందుకు, అక్కడ ఒక వర్క్ జరుగుతున్నట్టు. మన లైఫ్లో ఏదైనా సరే ఫర్ ఎగ్జాంపుల్
జిమ్ చేస్తున్నప్పుడు కానీ లేదంటే డైలీ లైఫ్లో మీరు డెఫినెట్గా ఫోర్స్ అప్లై చేస్తే అక్కడ వర్క్ అనేది డన్ అవుతుంది అనమాట. అంటే వర్క్ హ్యాపెన్స్ ఓన్లీ ఇఫ్ యువర్ ఫోర్స్ మూవ్స్ సంథింగ్. మనం మన ఫోర్స్ యూజ్ చేసి ఒకటి మూవ్ చేస్తే అక్కడ ఒక వర్క్ అనేది జరుగుతుంది. ఇఫ్ యూ పుష్ హార్డ్ అండ్ నథింగ్ మూవ్స్, ఫిజిక్స్ సేస్ నో వర్క్ డన్. మనం ఎంత ఇప్పుడు గాడ్ దగ్గరికి వెళ్ళి గాడ్ని గట్టిగా గుద్దేద్దాం, గట్టిగా జరిపేద్దాం అంటే గాడ్ ఏమైనా మూవ్ అవుతుందా? చెప్పండి ఎనీవన్. ఎందుకు అవుతుంది? అక్కడ అక్కడ వర్క్ అనేది జరగదు. కాబట్టి ఎప్పుడైతే వర్క్ అనేది జరిగిందని ఎలా చెప్తామంటే, మనం ఫోర్స్ ఇంప్లిమెంట్ చేసినప్పుడు అక్కడ యాక్షన్ అంటే ఆ మూమెంట్ అనేది వస్తే అక్కడ లైక్ ఏంటి, ఫోర్స్ అనేది అప్లై అయినట్టు. ఫోర్స్ అప్లై అయితే వర్క్ అనేది జరిగినట్టు. మీరు డోర్ని 10 టైమ్స్ పుష్ చేస్తున్నారు, డోర్ ఓపెన్ కావట్లే, అప్పుడు అక్కడ ఫిజిక్స్ చెప్తుంది అనమాట, అరే బాబు ఇక్కడ డిస్ప్లేస్మెంట్ అనేది 0 ఉంది, అంటే మూమెంటే లేదు, వర్క్ అంటే 0 అయిపోయింది, నువ్వు ఎన్నిసార్లు పుష్ చేసుకున్నా నేను అలాగే ఉంటా. ఇంట్లో అంటారు కదా, ఏంట్రా గోడలాగా అలా నించొని ఉన్నావు, ఏం మాట్లాడట్లేదు అని చెప్పేసి. లేదంటే మార్క్స్ తక్కువ వచ్చినప్పుడు పేరెంట్స్ మన క్లాస్ పీకుతుంటే సైలెంట్గా నించుంటాం చూసారా, గోడల విగ్రహంలో నించుంటాం ఏంటి మాట్లాడు అని చెప్పేసి. అంటే మనం ఎక్కువ మార్క్స్ వస్తే ఇంట్లో ఈసారి టెస్ట్ నాకు ఇన్ని మార్క్స్ వచ్చాయి, నేనే క్లాస్ తోపు అని చెప్పేసి చెప్పుకుంటాం. అప్పుడు అక్కడ వర్క్ జరిగింది కాబట్టి మనకు మంచి మార్క్స్ వచ్చాయి కాబట్టి మనం రెచ్చిపోతాం. అదే లేకపోతే మనం సైలెంట్ అయిపోతాం. అదే మీరు డోర్ ఓపెన్ చేసి 2 మినిట్స్ మూవ్ చేశారనుకో, డోర్ ఓపెన్ అండ్ క్లోజ్ చేశారనుకో, డోర్ లాక్లో లేనప్పుడు అక్కడ ఫోర్స్ మోషన్ సేమ్ డైరెక్షన్లో జరుగుతుంది కాబట్టి ఆటోమేటిక్గా వర్క్ అనేది జరిగినట్టు అనమాట. సో ఎప్పుడైతే ఫోర్స్ అండ్ మోషన్ సేమ్ డైరెక్షన్లో ఉంటుందో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు మంచాన్ని లైక్ ఈ బ్లాక్ ఉంది చూసారా, ఇక్కడ నా డయాగ్రామ్ కనిపిస్తుంది అందరికీ. సో ఈ బ్లాక్ అనేది ఎప్పుడైతే ఈ బ్లాక్ అనేది ఒక పర్టికులర్ డైరెక్షన్ లేదు, అంటే అది ఒక ప్లేస్లో అలా ఉంది, దానికి అది నాన్ లివింగ్ థింగ్. సో దాన్ని ఎప్పుడైతే ఫోర్స్ ఇచ్చి లైక్ ఒక ముందుకు పుష్ చేశారో అది ఆ మోషన్లో వెళ్తుంది అనమాట. అప్పుడు వర్క్ అనేది పాజిటివ్ అవుతుంది. మీకు అర్థమైంది నేను చెప్పింది? ఫోర్స్ అండ్ మోషన్ సేమ్ డైరెక్షన్లో ఉన్నప్పుడు అర్థమవుతుందా నేను చెప్పేది? ప్లీజ్ ఎనీవన్ కెన్ రెస్పాండ్. ఫోర్స్ అండ్ మోషన్ ఈ రెండు సేమ్ డైరెక్షన్లో ఉంటాయి. సేమ్ డైరెక్షన్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ టాపిక్ని ఇంకా కొంచెం మీకు కన్వీనియంట్గా చెప్పడానికి, రఘు అని చెప్పి ఒక అబ్బాయి ఉన్నాడు. అబ్బాయికి సైక్లింగ్ అంటే ఎక్కువ ఇష్టం. ఒక కొండ పైన సైకిల్ పెట్టుకుని ఉన్నాడు, కింద అంతా స్లోపీ రోడ్. ఆ కొండ నుంచి జుయ్ అని చెప్పి సైకిల్ మీద వస్తున్నాడు అనమాట. గాలి బ్యాక్ సైడ్ నుంచి వస్తుంది. అంటే ఇప్పుడు రఘు సైకిల్ తొక్కితే అక్కడ ఒక ఫోర్స్ వస్తుందా అట్లా సైకిల్ మూవ్ అవ్వడానికి? అట్ ద సేమ్ టైం విండ్ కూడా బ్యాక్ సైడ్ నుంచి వస్తే అప్పుడు ఏమవుతుంది, అక్కడ మనం విండ్ని మోషన్ అంటాం, రఘు సైకిల్ తొక్కడాన్ని ఫోర్స్ అంటాం. ఈ రెండు సేమ్ డైరెక్షన్లో ఉన్నాయి. ఈ రెండు ఏ డైరెక్షన్లో ఉన్నాయి? సేమ్ డైరెక్షన్. ఈ సేమ్ డైరెక్షన్లో ఉన్నప్పుడు అక్కడ వచ్చే వర్క్ అనేది పాజిటివ్ వర్క్ అంటాం. అక్కడ వచ్చే వర్క్ ఏంటి? పాజిటివ్ వర్క్. సో ఈ రెండు సేమ్ డైరెక్షన్లో ఉంటే అది పాజిటివ్ వర్క్. ఓకే, సో ఇలాంటిదప్పుడు మీకు ఇందాక ఇక్కడ ఫార్ములా చెప్పాను చూసారా, W = FD cos θ. అంటే వర్క్ అనేది ఎలా చెప్తారంటే, అక్కడ వర్క్ జరిగిందని చెప్పడానికి F అంటే ఫోర్స్, D అంటే డిస్ప్లేస్మెంట్. ఫోర్స్ అంటే మీకు తెలిసిందే, మనం అక్కడ అప్లై చేస్తున్నాం చూసారా ఫోర్స్ని, ఒక ఎనర్జీని అప్లై చేస్తున్నాం చూసారా. సే ఎనీవన్ కెన్ రెస్పాండ్ ప్లీజ్. సో అక్కడ మనం ఎప్పుడైతే ఫోర్స్ని అప్లై చేస్తున్నామో అక్కడ ఫోర్స్ మనం అప్లై చేయడం, డిస్ప్లేస్మెంట్ అంటే మూమెంట్ అంటే మోషన్. ఓకే, సో ఈ రెండాటిని డిస్ప్లే చేసేదే వర్క్ అనమాట. ఇక్కడ మనం కాస్ తీటా అంటే, ఈ కాస్ తీటా గురించి ఇప్పుడు చెప్తా. ఫోర్స్ అండ్ మోషన్ సేమ్ డైరెక్షన్లో ఉంటే వర్క్ పాజిటివ్ అంటారు చూసారా. పాజిటివ్ అన్నప్పుడు తీటా పొజిషన్ అనేది 0లో ఉంటుంది. ఓకే, అంటే తీటా అంటే మీరు ఏం ఎనర్జీ ఇవ్వక్కర్లేదు, మీరే ఉన్నారు, ఒక బ్యాగ్ లాగుతున్నారు, వెనకాల నుంచి నేను పుష్ చేస్తున్నా, ఎవరొకరు పుష్ చేస్తున్నారు. సో అప్పుడు మీరు ఎక్కువ కష్టపడక్కర్లేదు, ఆ వెయిట్ ఈజీగా మూవ్ అయిపోతుంది. అదే ఫర్ ఎగ్జాంపుల్ మీరు బ్యాగ్ లాగుతున్నారు, మీ అక్కో మీ చెల్లె వచ్చేసి ఈ బ్యాగ్ నాకు కావాలని చెప్పి ఎవరో వాళ్ళు లాగుతున్నారు, అంటే మీరు ఒక సైడ్ ఉన్నారు, వాళ్ళు ఒక సైడ్ ఉన్నారు, మీరు ఇటు సైడ్కి ఫోర్స్ లాగుతున్నారు, ఈ థింగ్ మధ్యలో ఉంది, మీరు ఇంకొకరు ఇటు సైడ్కి ఫోర్స్ లాగుతున్నారు. అంటే ఇక్కడ ఏమవుతుంది, 2 ఫోర్సెస్ ఆపోజిట్ ఉంది, అంటే ఆపోజిట్ సైడ్ ఫోర్స్ జరుగుతుందా లేదా? సో లైక్ మనం ఎంత పుష్ చేసినా
అది వెనక్కి వెళ్ళిపోతుంది, అది ముందుకు రావట్లే. ఇలాంటి వాటిని నెగిటివ్ వర్క్ అంటారు. ఇలాంటి వాటిని ఏమంటారు? నెగిటివ్ నెగిటివ్ వర్క్. నెగిటివ్ ఫర్ ఎగ్జాంపుల్, మనం ఫ్లోర్ మీద వెళ్తాం, ఆ కింద ఎవడో కింద మంచి స్లోపీగా లైక్ ఆయిల్ పోస్తారు కింద. మన బ్రదరో మన సిస్టరో ఆడబట్టించడానికి ఆయిల్ పోస్తారు. మీరు పరిగెట్టుకుని వస్తున్నారు. మీరు ఎలా వస్తున్నారు? పరిగెట్టుకుని వస్తున్నారు. ఒక్కసారిగా స్లోపీ ఏరియామే పడ్డారు. అప్పుడు ఏమవుతుంది? ఫ్రిక్షన్ అనేది, అక్కడ ఫ్రిక్షన్ అనేది ఉండదు. సో ఆ లెస్ ఫ్రిక్షన్ వల్ల ఏమవుతారు? మీరు బల్లిమని వెనక్కి పడతారా, లేదంటే అలాగ అక్కడే స్తంభంలో నించుంటారా? పడతారా, నించుంటారా? పడతాం. ఎందుకు మీరు ముందుకు వెళ్ళారు? అక్కడ అనేది ఆపోజిట్గా జరుగుతుంది. ఫ్రిక్షన్ మీ కాల్ని బ్యాక్ సైడ్కి లాగుతుంది, బట్ మీ బాడీ ఫ్రంట్కి వెళ్ళాలనుకుంటుంది. ఎప్పుడైతే టూ ఫోర్సెస్ ఆపోజిట్ అవుతాయో అప్పుడు వర్క్ అనేది ఏమవుతుంది? నెగిటివ్. అప్పుడు వర్క్ ఏమవుతుంది? నెగిటివ్. సో నెగిటివ్ అయినప్పుడు ఎప్పుడు కూడా కాస్ తీటా, అంటే ఈ తీటా వాల్యూ ఏమవుతుందంట? 180కి వస్తుంది. ఎప్పుడవుతుంది? 180. సో ఫోర్స్ అయితే మీరు ఎప్పుడైతే నేను ఆ బాహుబలిలో బల్లాల దేవుడిని నేను కొడితే గోల్డెన్ దిగిపోతాయి అని చెప్పేసి మీరు ఎంత పుష్ చేస్తున్నా అక్కడ మూమెంటే లేదు, విగ్రహంలో అలా నించుంది అంటే అక్కడ మీరు ఎంత చేస్తున్నా నో కనెక్షన్. ఇంక మీరు ఏం చేసేది లేదు, అక్కడ జీరో వర్క్. ఏంటది? జీరో వర్క్. ఓకేనా? అర్థమైంది 3 ఎగ్జాంపుల్స్ మీకు? ఎస్ సార్. సో ఈ జీరో వర్క్లో ఏంటంటే మీరు ఎంత చేసినా ఏముండదు. సో ఇలాంటి జీరో వర్క్ని తీటా ఈక్వల్ టు 90 అంటాం. సో వెన్ ఎవర్ మన ప్రాబ్లంలో ఎప్పుడైనా 0 యూస్ చేసినా, 180 యూస్ చేసినా, 90 యూస్ చేసినా, ఇవి రీజన్స్. ఫోర్స్ ఎట్ సైడ్ ఉంటాయి. ఫోర్స్ పాజిటివ్ అంటే 0, ఫోర్స్ నెగిటివ్ అంటే 180. ఫోర్స్ అనేవి లైక్ ఫోర్స్ అనేది 0 అంటే 90, సారీ ఫోర్స్ అనేది 0 అంటే 90. ఓకేనా? అర్థమైంది అందరికీ ఇది? ఎస్. సో అందరికీ ఫస్ట్ ఫార్ములా క్లియర్? ఎవరికి ఏ డౌట్ లేదా? లేదా ఎవరికైనా డౌట్ ఉంటే హ్యాండ్ రైస్ చేయండి. నో సార్, నో డౌట్స్. ఓకే. సో ఓకే, ఫాస్ట్ అయినా వెళ్తున్నానా లేదా బాగా స్లో అవుతుందా? ఇట్స్ ఓకేనా మీకు? ఓకే సార్. ఓకే సార్. ఓకే, డన్. సో ఓకే, షల్ వి గో టు నెక్స్ట్ ఫార్ములా, రైట్? ఇంట్రెస్టింగ్ ఉందా లేదా సార్ మళ్ళీ చెప్పండి. ఏంటి? ఎస్ సార్, గో టు నెక్స్ట్ ఫార్ములా. ఓకే. ఓకే, దెన్ నెక్స్ట్ ఫార్ములా చూడొచ్చు మనం. సో ఇది బేసిక్ ఫార్ములా. ఈ ఫార్ములాని యూజ్ చేసుకుని మనం బేసిక్స్ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తామన్నమాట. ఈ ఫార్ములాని ఎలాంటి పర్పస్ యూజ్ చేస్తా? 3 కైండ్ ఆఫ్ సెనారియోస్ ఇచ్చా. ఈ సెనారియోస్ని గుర్తుపెట్టుకోండి. సో ఇఫ్ పాసిబుల్ మీకు ఏమైనా నోట్స్ కావాలి, రన్నింగ్ నోట్స్ నాకు హ్యాబిట్ ఉంది అనుకుంటే ఈ సెనారియోస్ని రన్నింగ్ నోట్స్లో ఇంక్లూడ్ చేసుకోండి. ఓకేనా? సో ఓకే సార్. మీరు ఇన్ బిట్వీన్ క్లాస్లో డౌట్ వస్తే హ్యాండ్ రేస్ చేయండి. ఎక్స్ప్లెనేషన్ అయిపోయిన తర్వాత మీ డౌట్స్ మీరు అడగండి, నేను చెప్తా. ఓకే, డన్. నెక్స్ట్ పవర్ ఈక్వల్ టు, నెక్స్ట్ అసలు పవర్ అంటే ఏంటి? ఇప్పుడు వరకు మనం వర్క్ కోసం మాట్లాడుకున్నాం. వర్క్ అనేది ఇలా జరుగుతుంది, అలా జరుగుతుంది అని చెప్పుకున్నాం. సరే, RRRలో ఫస్ట్ రామ్ చరణ్ అయిపోయాడు, ఇప్పుడు నెక్స్ట్ ఎన్టీఆర్ వస్తున్నట్టు మనకి ఇప్పుడు పవర్ వచ్చాడనమాట. ఓకే, సో ఈ పవర్ కోసం ఇప్పుడు డిస్కస్ చేసుకుంటున్నాం. వర్క్ అయితే ఎలాగైతే ఒక ఫార్ములా ఉందో, మనం పవర్ని తెలుసుకోవడానికి కూడా ఒక ఫార్ములా ఉంది. W/T దీన్ని ఈక్వల్ టు F/V. కంగారు పడకండి, ఇది ఎలా వచ్చింది చెప్తా. సో పవర్ని ఇలా డినోట్ చేస్తాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా పేరు హేమంత్ కుమార్. సో నన్ను షార్ట్ ఫామ్లో పిలవాలంటే HK లైక్ అలా చెప్పుకుంటాను. సేమ్ అలాగా పవర్ని Pతో, వర్క్ని Wతో, T అంటే టైంని ఇలా ఇండికేట్ చేసుకుంటాం అనమాట మనం. సో పవర్ అనేది ఏం చెప్తుందంటే, ఇప్పుడు వర్క్ ఏం జరుగుతుంది? ఫోర్స్ అప్లై చేసామా, మూమెంట్ వచ్చిందా రాలేదా అనేది చెప్పేది పవర్. వర్క్. పవర్ అంటే ఏంటంటే వర్క్ ఎంత ఫాస్ట్గా అయ్యింది అని చెప్పేది. సింపుల్లీ రీజన్ మనం పవర్ని ఎలా డిస్క్రైబ్ చేస్తామంటే హౌ ఫాస్ట్ వర్క్ ఈజ్ డన్. హౌ ఫాస్ట్ వర్క్ ఈజ్ డన్, ఇది చెప్పేది పవర్. ఓకేనా? ఒక పనిని ఎంతసేపట్లో ఫినిష్ చేసామన్నది. ఓకే, సేమ్ వర్క్, ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ వర్క్ తక్కువ టైం తీసుకున్నాం ఒకే పని, బట్ ఎక్కువ పవర్ తీసుకుంది. ఫర్ ఎగ్జాంపుల్ మన డైలీ లైఫ్లో మీరు అందరూ పవర్ని చూసారు. ఇప్పుడు నేను చెప్తున్న ఎగ్జాంపుల్ని చూసారా? సేమ్ వర్క్, లెస్ టైం, మోర్ పవర్. ఈ ఎగ్జాంపుల్ మీరు కూడా ఫేస్ చేశారు. మీ లైఫ్లో మీరే తెలిసారు. మీ లైఫ్లో ఈ ఫిజిక్స్ అనే పవర్ కాన్సెప్ట్ ఉంది, కానీ మీరు గ్రహించలేదు. లైక్ ఏ కాన్సెప్ట్లోనే చెప్తాను చూడండి. మనం
ఫోన్ తీసుకున్నాం, మన దగ్గర ఒక 4G ఫోన్ ఉంది, 5G ఫోన్ ఉంది. ఆ 5G ఫోన్కి ఎప్పుడో 4G ఫోన్తో వచ్చిన ఛార్జర్తో నేను ఛార్జింగ్ పెట్టా. ఉం? అది ఫాస్ట్గా ఎక్కుతుందా స్లోగా ఎక్కుతుందా? స్లో. ఎందుకు అక్కడ కూడా పవర్ జరుగుతుంది, అక్కడ కూడా వర్క్ డన్ అవుతుంది, ఎలక్ట్రిసిటీ అనేది ఫోన్లోకి పాస్ అవుతుంది, బట్ స్లో ఎక్కుతుంది. ఎందుకు? దాని వాట్స్ బ్యాటరీ కెపాసిటీ సార్. ఫోన్ బ్యాటరీ కాదు మనకి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫోన్ బ్యాటరీ ఎంత, ఇప్పుడు నా దగ్గర మంచి స్పీడ్ ఫోనే ఉంది, నా దగ్గర ఐఫోనే ఉంది, సి టైప్ ఛార్జర్ కావాలి. నేను సి టైప్ ఛార్జర్ ఐఫోన్ వాడు ఇచ్చింది కాకుండా, లేదా ఫాస్ట్ ఛార్జింగ్ ఛార్జర్ కాకుండా నేను స్లో ఛార్జర్ యూస్ చేసా. ఛార్జింగ్ మొబైల్కి ఫాస్ట్గా ఎక్కుతుందా స్లో ఎక్కుతుందా? స్లో. అదే నేను ఫాస్ట్ ఛార్జర్ యూస్ చేసి ఫోన్ ఛార్జ్ చేసుకుంటే అప్పుడు ఏమవుతుంది? ఛార్జింగ్ ఫాస్ట్ ఎక్కుతుందా స్లో ఎక్కుతుందా? ఫాస్ట్. అంటే సేమ్ ఇక్కడ సినారియో చూడండి, సేమ్ వర్క్ ఏదైనా సరే ఛార్జింగ్ పెట్టడమే, ఛార్జింగ్ ఎక్కడమే, ఏదైనా ఛార్జింగ్ పెట్టడమేనా కాదా? బట్ మీరు ఫాస్ట్ ఛార్జర్ యూస్ చేసినప్పుడు పవర్ ఎక్కువ ఉన్నప్పుడు టైం తక్కువ, లెస్ టైంలో మోర్ పవర్ తీసుకుని వర్క్ అనేది ఫినిష్ చేస్తుంది. అదే పవర్ కనుక తక్కువ ఉంటే ఎక్కువ టైం తీసుకుంటుంది, వర్క్ ఫినిష్ అవుతుంది. ఆమె రైట్? సో ఇది పవర్ అనమాట. ఎందుకు ఎఫ్ఎం? ఇప్పుడు మనం పవర్కి ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ పవర్ అంటే సార్ ఓకే బాగానే చెప్పారు, వర్క్ బై టైం అన్నారు, ఓకే. అంటే ఒక వర్క్ని ఎంతసేపట్లో ఫినిష్ చేసామని చెప్పేదే పవర్. పవర్ అంటే ఏంటి? ఒక వర్క్ని ఎంతసేపట్లో ఫినిష్ చేసామనేదే ఏంటి? పవర్. సో ఇక్కడ నేను F/V వేసా. ఎందుకు వేసా? లైక్ మనం ఎందుకు సార్ మీరు అలా ఉన్నదాన్ని మళ్ళీ మాకు అర్థం కాకుండా ఎలా చేశారు అని చెప్పేసి మీరు అడగచ్చు, నేను చెప్తా. సో ఇప్పుడు ఒక వర్క్ జరిగిందని చెప్పడానికి నేను అలా చెప్తాను, నేను ఎంత ఫోర్స్ అప్లై చేసా, ఆ వస్తువు ఎంత మూవ్ అయింది, అంతేనా? ఇప్పుడు ఒక వర్క్ డన్ అనేది ఇందాక చెప్పా. ఒక వర్క్ జరిగిందన్నాడు ఏంటి? ఒక బ్లాక్ ఉంది, ఈ బ్లాక్ని నేను పుష్ చేసా. నేను పుష్ చేస్తే అది అక్కడే ఉంటుందా ముందుకు వెళ్తుందా? ఫర్ ఎగ్జాంపుల్ ఆ బ్లాక్ వెయిట్ 5 kgs ఉంది. ఒక 5 kgs ఉన్న బ్లాక్ని నేను ముందుకు పుష్ చేసా. అప్పుడు అది ఏమవుతుంది? నా బలమంతా యూస్ చేసి పుష్ చేస్తే ముందుకు వెళ్తుంది. ఏంటి? వర్క్ అనేది పర్ సెకండ్కి మూవ్ అవుతుందా లేదా? సో ఇప్పుడు నా పవర్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్, ఫోర్స్ ఎఫ్ అంటే ఏంటి? ఫోర్స్ ఇంటూ డిస్టెన్స్ పర్ సెకండ్. అంటే ఒక సెకండ్కి నా పవర్ ఎంత, లైక్ నేను ఎంత ఫోర్స్ యూస్ చేసి ఒక ఆబ్జెక్ట్ని పర్ సెకండ్కి ఎంత దూరం పుష్ చేస్తున్నాను చెప్పేదే పవర్. ఇలా కూడా డినోట్ చేయొచ్చు. అర్థమైందా? సో సింపుల్లీ సేస్ మీకు R లాజిక్లో చెప్తా చూడండి. ఎన్టీఆర్ ఉన్నాడు, ఎన్టీఆర్ ముస్లింగా ఉంటాడు, ట్రైబల్గా ఉంటాడు. సేమ్ అలాగే పవర్ని కూడా మనం ఈ ఫార్మాట్లో వర్క్ ఎంత జరిగింది ఆ పర్టికులర్ టైం కన్నా ఫార్మాట్లో చెప్పచ్చు. అండ్ అదర్వైజ్ ఆ ఫోర్స్కి ఎంత దూరం వెళ్ళిందో ఆబ్జెక్ట్, అంటే దానికి ఎంత పవర్ కావాల్సి వచ్చిందని కూడా మనం చెప్పచ్చు. అర్థమైందా? మనం చెప్పే విధానం వేరు కానీ చెప్పేది ఒకటే. సో మన క్వశ్చన్లో లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక పని, ఈ పవర్ ఎంతసేపట్లో అయింది, నేను ఎంతసేపట్లో వర్క్ చేసా, ఇంత టైం ఖర్చు అయిందంటే మనం పవర్ ఫామ్లో యూజ్ చేయొచ్చు. అదే నేను ఈ ఫోర్స్ అప్లై చేసా, ఆబ్జెక్ట్ ఎంత డిస్టెన్స్ వెళ్ళింది, అప్పుడు పవర్ ఎంత అయిందని అడిగితే మనం భయపడిపోతాం. అదేంటి సార్ W/T చెప్పారు, ఇక్కడ ఫోర్స్ అంటున్నాడు, డిస్ప్లేస్మెంట్ అంటున్నాడు, ఏ ఫార్ములా యూజ్ చేయాలి అని కన్ఫ్యూజ్ అవుతాం. బట్ నో నీడ్ టు కన్ఫ్యూజ్. ఒకటే కాన్సెప్ట్, ఒకటే ఫార్ములా, ఒకటే లాజిక్, మనం దాన్ని డిఫరెంట్ లైక్ సబ్జెక్ట్స్ మార్చి తెలుసుకుంటున్నాం. అర్థమైంది అందరికీ? సో ఓకే, దీని యూనిట్స్ చూసుకుంటే ఇది చాలా ఇంపార్టెంట్. మనం క్వశ్చన్స్లో మోస్ట్ ఆఫ్ ద టైం ఇది యూజ్ చేసుకుంటాం. 1 watt ఆఫ్ పవర్ అంటే లైక్ అంటే మీకు ఇందాక ఏం చెప్పా, మనం పవర్ని వర్క్ సెకండ్స్లో క్యాలిక్యులేట్ చేసుకుంటామని చెప్పా. అంటే 1 watt ఆఫ్ జోల్ అంటే లైక్ 1 watt అంటే 1 joule, అంటే అక్కడ 1 joule వర్క్ జరిగినట్టు పర్ సెకండ్కి ఇదనమాట. సో 1 kilowatt అంటే 1000 watts అన్నట్టు. 1 kilowatt అంటే 1000 watts అన్నట్టు. సో ఓకే, దీన్ని గుర్తుపెట్టుకోండి చాలు, దట్స్ ఇట్. అండ్ మీకు అర్థమైందా? ఇప్పటివరకు మనం 2 కాన్సెప్ట్స్ చెప్పుకున్నాం. ఈ 2 కాన్సెప్ట్స్లో మనం ఫోర్స్ అంటే ఏంటి, వర్క్ అంటే ఏంటి, పవర్ అంటే ఏంటి మాట్లాడుకున్నాం. ఈ టెర్మినాలజీస్ అర్థమైనాయి మీ అందరికీ? క్లియరా?
నేను ఎందుకు అందరిని అడుగుతున్నానంటే మనం నెక్స్ట్ ఫార్ములాస్లో ఏ టెర్మినాలజీస్ వాడతాం, లైక్ నెక్స్ట్ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్నప్పుడు ఇవే ఫార్ములాస్, ఇవే టెర్మినాలజీస్, ఇవే బేసిక్స్ ఉంటాయి. మీకు ఇన్ కేస్ మీకు కావాలితే ఎక్కడైనా నోట్ చేసుకోండి. మన ఫార్ములాస్ మనం క్వశ్చన్స్లో ఎక్కువ యూస్ చేసుకుంటాం. ప్రీవియస్ ఇయర్స్లో కూడా ఇది యూస్ చేసుకుని చాలా టాపిక్స్ మీద క్వశ్చన్స్ అడిగారు. సో ఓకే గాయ్స్, నెక్స్ట్ సార్ అంతా అయిపోయింది. ఇప్పుడు ఎనర్జీ ఓకే. ఎనర్జీని మనం ఎనర్జీ అనేది ఒక మోషన్ వల్ల వస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మోషన్ అంటే నేను ఇప్పుడు అదే ప్లేస్లో కూర్చున్నా, నేనైనా కష్టపడుతున్నానా? ఏం లేదు, జస్ట్ అలా ఫ్యాన్ ఏసీ కింద అలా కూర్చుని యూట్యూబ్లో లేదా ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చూస్తున్నా. అక్కడ నా బాడీ అయినా కష్టపడుతుందా? No, sir. No. నేను మంచి చెమటలు కార్చేస్తున్నానా? నేను కష్టపడిపోతున్నాను? లేదు కదా. అంటే అక్కడ ఎనర్జీ అనేది ఏం ఖర్చు అవ్వట్లే, జస్ట్ నేను చిల్ అవుతున్నా. కానీ నా బ్రెయిన్, నా కళ్ళు పాపం అవి తెలుసుకోవాలని చెప్పేసి చాలా కష్టపడుతుంది. అదే నేను ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 km రన్నింగ్ చేసా, నేను పరిగెట్టా అంటే అప్పుడు నాకు ఏం కావాలి? ఎనర్జీ కావాలి. ఏం కావాలి? Energy. సో ఓకే, ఈ ఎనర్జీ అనేది డిఫరెంట్ టైప్స్లో ఉంటుంది అనమాట. మెయిన్గా మనం ఈ పర్టికులర్ టాపిక్లో, ఈ చాప్టర్లో మనం ఫ్యూ ఎనర్జీ టైప్స్ని యూజ్ చేసుకోబోతున్నాం. అండ్ అందులో ఫస్ట్ టైప్ వచ్చేసి కెనెటిక్ ఎనర్జీ. ఏంటది? Kinetic energy. ఓకే, కైనటిక్ ఎనర్జీ. సో ఓకే, ఈ ఎనర్జీని మనం మాట్లాడుకుంటే ఇలా మాట్లాడుకుంటాం, బట్ బుక్స్ మీద పెట్టినప్పుడు ఈ ఎనర్జీ ఫామ్ అనేది డిఫరెంట్ ఉంటుంది. దాన్ని మనం రీప్రజెంట్ చేసేది కేఈ, కెనెటిక్ ఎనర్జీ ఈక్వల్ టు ½ mv². సో మనం చెప్పేది అంటే మాట్లాడేది ఇలాగా, బట్ అదే క్వశ్చన్ వచ్చినప్పుడు మాట్లాడేది ఇలాగా. అంటే లైక్ ఏదైనా సరే మీరు వర్క్ కానీ పవర్ కానీ ఏమైనా తీసుకోండి, కైనెటిక్ ఎనర్జీ కానీ. సమ్వన్ ఎవరో అన్మ్యూట్లో ఉన్నారు, ఒకసారి డిస్టర్బ్ అవుతుంది. ఒకసారి ఎవరు? ప్లీజ్ మ్యూట్ యువర్ సెల్ఫ్. ఓకే, మనకి ఎలాగైతే మనం ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కలా ఉంటాము, మనం థియరిటికల్గా రాయాలన్నప్పుడు మనకి ఈ కెనెటిక్ ఎనర్జీ పవర్ వర్క్ అనుకుంటాం. అదే మనం ప్రాబ్లం వచ్చినప్పుడు మనం యూజ్ చేయాల్సింది ఫార్ములా ఇఫ్ ½ mv². ఫస్ట్ మనం కాన్సెప్ట్ చూసుకుంటే ఇప్పుడే చెప్పా, ఎనర్జీ అనేది డ్యూ టు మోషన్ ఉంటుంది. ఎనర్జీ డ్యూ టు మోషన్. బట్ ఇక్కడ మీరు చూసుకుంటే ఇఫ్ ఒక ఆబ్జెక్ట్ అనేది మూవ్ అవుతాయి, ఇఫ్ అన్ ఆబ్జెక్ట్ ఈస్ మూవ్స్, దాని అర్థం ఏంటంటే ఇట్ హ్యాస్ కేఈ. ఒక ఆబ్జెక్ట్ అనేది మూవ్ అవుతే, ఇఫ్ ఆబ్జెక్ట్ మూవ్స్ ఇట్ హ్యాస్ కేఈ అంటే ఒక వస్తువు అనేది మూవ్ అవుతే అక్కడ ఏమున్నట్టు? కైనెటిక్ ఎనర్జీ ఉన్నట్టు. అక్కడ ఏమున్నట్టు? Kinetic energy. ఓకే. Kinetic energy. సో ఓకే, ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, ఎందుకు కైనెటిక్ ఎనర్జీలో ½ mv² ఎందుకు ఇలాగే యూజ్ చేసాం, ఎందుకు ఎగ్జాక్ట్గా ఇదే రావాలి, ఈ డెరివేషన్ ఎందుకు రావాలంటే, ఫస్ట్ మనం వర్క్ ఎనర్జీ థీరం అని మీకు ఇంటర్లో ఒక థీరం ఉంటుంది, ఆ థీరం నుంచి మనం డెరైవ్ చేసుకున్నాం అనమాట. సో ఈ పర్టికులర్ ½ mv మనం ఆ థీరం కోసం, ఆ థీరంలో డీటెయిల్డ్ ఉంటుంది. ఐపీ వచ్చినప్పుడు, ప్రాబ్లం వచ్చినప్పుడు ఆ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తా. బట్ ఇక్కడ మనం ఇంకోటి చూడాలి, వెలాసిటీ అంటే ఏంటి? ఎవరికైనా తెలుసా వెలాసిటీ అంటే ఏంటో? ఎనీవన్ కెన్ రెస్పాండ్. Time taken. నాకు అర్థం కావట్లేదు మీ వాయిస్, లైక్ కొంచెం స్లో చెప్పండి. Displacement by time taken. నేను ఫార్ములా అడగట్లే. వెలాసిటీ అంటే ఏంటి? క్యాజువల్గా చెప్పండి. ఇప్పుడు నేను ఎలా మాట్లాడుతున్నా అలా క్యాజువల్గా. మీకేం తెలుసు వెలాసిటీ అంటే? ఎవరైనా మాట్లాడండి, ఏం కాదు. హలో గాయ్స్, ఉన్నారా? Interspeed displacement. Interspeed displacement. ఓకే, ఎంత Moving from one place to another. మూవింగ్ ఫ్రమ్, స్పీడ్ వెళ్ళిందంటే వెలాసిటీ. లైక్ ఒక్కొక్కరు మాట్లాడండి ఫస్ట్. లైక్ ఏదో మూవింగ్ ఫ్రమ్ అని చెప్పేసి ఎవరో ఆపేశారు మధ్యలో. Rate of change of displacement. Rate of change of displacement. రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్. ఎందుకు రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ అంటున్నారు? ఇప్పుడు నేను స్పీడ్ ప్లస్ డైరెక్షన్ అంటే ఏంటి మరి? ఇప్పుడు సరే ఓకే, మీరేమంటున్నారు? వెలాసిటీ అంటే రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ఏంటి? రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ Displacement. రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ అంటున్నారు. సో ఇలాగా
సో ఇది వెలాసిటీ, మీకు తెలిసిన వెలాసిటీ, మీకు గుర్తున్న వెలాసిటీ. బట్ నాకు తెలిసిన వెలాసిటీ అంటే స్పీడ్ ప్లస్ డైరెక్షన్. ఏది ఈజీగా ఉంది? స్పీడ్ ప్లస్ డైరెక్షన్. ఏ రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డైరెక్షన్, దానికన్నా స్పీడ్ ప్లస్ డైరెక్షన్ ఎందుకు ఈజీగా ఉంది మనకి? సో ఓకే, సో మనం ఫిజిక్స్ ఎందుకు బోరింగ్ ఎందుకు అనుకుంటున్నామంటే ఇక్కడే మీకు క్లియర్ డిఫరెన్స్ ఇస్తా. ఫస్ట్ వన్ వచ్చేసి మీకు తెలిసిన వెలాసిటీ, సెకండ్ వన్ వచ్చేసి నాకు తెలిసిన వెలాసిటీ. మీకు తెలిసిన వెలాసిటీలో మీరు డెఫినేషన్ బై హార్ట్ చేయాలి. నాకు తెలిసిన వెలాసిటీలో నేను వెలాసిటీని అర్థం చేసుకున్నా. ఓకే, ఇంకా క్లియర్గా చెప్పాలంటే బాహుబలిలో లైక్ ప్రభాస్ని చంపేగానే కట్టప్ప వచ్చి శివగామి చెప్పగానే తను వెళ్తుంది కదా అనుష్క దగ్గరికి, నువ్వు బాహుబలిని అర్థం చేసుకొని గ్రేట్ అయ్యావు, నేను అర్థం చేసుకోకుండా చంపించేసుకున్నాను బాధపడుద్ది కదా. సేమ్ అలాగే అనమాట. ఫార్ములాని అర్థం చేసుకోకపోతే మనం కూడా బాహుబలిని చంపించేసినట్టు సిలబస్ని చంపించేసుకుంటాం, ఫిజిక్స్ని చంపేస్తాం. అదే మనం ఫార్ములాని అర్థం చేసుకుంటే ఏ ప్రాబ్లం వచ్చినా క్లియర్గా సాల్వ్ చేస్తాం. ఫార్ములాని ఎప్పుడు అర్థం చేసుకుంటాం? ఫార్ములాలో ఉన్న టర్మ్స్ అన్నీ మనకు అర్థమైనప్పుడు. సిమిలర్గా వెలాసిటీ అంటే స్పీడ్ ప్లస్ డైరెక్షన్. అంటే మనం ఎంత స్పీడ్లో వెళ్తున్నాం, ఏ డైరెక్షన్లో వెళ్తున్నాం, మన మోషన్ ఏంటి, ఇదంతా చెప్పేది వెలాసిటీ అనమాట. దీన్నే రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ అంటామన్నమాట. సో ప్రతి దానికి 2 ఆప్షన్స్ ఉంటాయి. మనం ఏ ఆప్షన్ చూస్ చేసుకున్నాం, ఎలా గుర్తుపెట్టుకున్నాం అని చెప్పేదే ఉంటుంది. సో ఈ క్లాస్లో మనం ఎలా అయితే, మనం ఇదనే కాదు ఎవ్రీ క్లాస్లో ఇలాంటి డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్స్ ఉంటాయి, ఇలా సింపుల్ లాజిక్స్ ఉంటాయి, ఎలా గుర్తుపెట్టుకోవాలో ప్రతిదీ ఉంటుంది. సో అందుకే లైక్ మీకోసం స్పెషల్గా డిజైన్ చేసిందే ఫ్రెండ్లీగా ఇది కాలేజ్ సర్కిల్ క్లాసెస్. మీ ఫ్రెండ్స్ కూడా ఎవరినైనా రిఫర్ చేస్తే మీకు 500 వరకు 500 క్యాష్ బ్యాక్ కూడా ఉంది. సో ఆఫర్ మంచిగా గ్రాప్ చేసుకోండి. లైక్ మీ ఫ్రెండ్స్ని కూడా మంచిగా రిఫర్ చేయండి. ఓకేనా? అర్థమవుతుంది ఇప్పటివరకు నేను చెప్పిన క్లాస్? మీ రెగ్యులర్ క్లాసెస్లో కాలేజ్ క్లాసెస్లో ఉందా లేదంటే ఫ్రీగా ఉందా మీకు? ఫ్రీగా ఉంది. సో నచ్చిందా మరి నేను చెప్పిన ఫిజిక్స్? ఓకే, ఇదే ఎనర్జీతో మీరు లాస్ట్ వరకు ఉండండి మంచిగా. లైక్ ఇప్పుడు ఈ ఫార్ములా బేస్డే కాకుండా మనం ప్రాబ్లమ్స్లో కూడా ఇలాగే వెళ్దాం అండ్ ఇదే ఎనర్జీతో ఉందాం. కొడితే ఎంసెట్ ట్రాక్ అయిపోవాలంతే. ఫిజిక్స్లో మంచి మార్క్స్ రావడం ముఖ్యం బిగిల్ అన్న టాపిక్ మాత్రం మర్చిపోకండి. ఓకే, సో ఓకే, నౌ కమింగ్ టు అవర్ టాపిక్. కైనెటిక్ ఎనర్జీ అంటే సింపుల్గా చెప్తాను చూడండి. ఒక మూవింగ్ ఆబ్జెక్ట్కి ఒక మూవింగ్ ఆబ్జెక్ట్కి ఉన్న ఎనర్జీ అంటే ఒక మూవింగ్ ఆబ్జెక్ట్కి ఉన్న ఎనర్జీ. ఇఫ్ సంథింగ్ ఈస్ మూవ్ ఇట్ హ్యాస్ కెనెటిక్ ఎనర్జీ. ఇఫ్ ఇట్స్ నాట్ మూవింగ్ కెనెటిక్ ఎనర్జీ జీరో. ఫర్ ఎగ్జాంపుల్ మీరు అలా చైర్లో కూర్చున్నారు, అప్పుడు మీ కెనెటిక్ ఎనర్జీ ఎంత? జీరో. అంటే మీరు ఖాళీకి కూర్చున్నప్పుడు అక్కడ ఫిజిక్స్ ఏం చెప్తుంది? అరే బాబు నీ ఒంట్లో కెనెటిక్ ఎనర్జీ జీరో ఉందని చెప్తుంది. అదే మనం లంచ్ బాక్స్ తెచ్చుకొని మంచిగా అందులో నాన్ వెజ్ మళ్ళీ లేకపోతే వెజ్లో మంచి కర్రీ ఏదో ఉంది, అది ఓపెన్ చేయకుండా ఫ్రెండ్ గడు వచ్చేసి బాక్స్ పెట్టుకుని లాగేసాడు, పరిగెడేస్తున్నాడు. మీరు ఏం చేస్తాడు? వెనకాల పరిగెడతాడు. అప్పుడు మీ దాంట్లో కెనెటిక్ ఎనర్జీ ఎంత ఉంటుంది? ఎక్కువ ఉంటుంది. అంటే మీరు మూవ్ అవుతే మీ బాడీలో ఏముంటుంది? కెనెటిక్ ఎనర్జీ ఉంటుంది. మీరు మూవ్ అవ్వకపోతే ఎనర్జీ అనేది జీరోలో ఉంటుంది. ఓకేనా? అర్థమైందా కెనెటిక్ ఎనర్జీ అంటే ఏంటో? సో కెనెటిక్ ఎనర్జీ టాపిక్ ఈస్ క్లియర్. ఫార్ములా బేస్కి వస్తే ఇక్కడ మనం కెనెటిక్ ఎనర్జీని మాటల్లో చెప్పుకోవాలంటే నీకు జీరో ఉంది, నువ్వు కూర్చుంటే నువ్వు మూవ్ అవుతే నీకు ఎనర్జీ ఉందని చెప్పుకుంటాం. ఫార్ములాలో ½ mv² అంటాం. m అంటే మాస్ ఆఫ్ ద ఆబ్జెక్ట్. మనం ఇప్పుడు మన దగ్గర కెనెటిక్ ఎనర్జీ చెక్ చేయాలంటే మన వెయిట్ అనమాట. మన యూనిట్లో వచ్చి కిలోగ్రామ్స్. ఓకేనా? అర్థమైందని చెప్తుంది. మన కిలోగ్రామ్స్. అండ్ ఇక్కడ వెలాసిటీ v అంటే వెలాసిటీ స్పీడ్ విత్ డైరెక్షన్స్. అంటే మనం ఇప్పుడు కెనెటిక్ ఎనర్జీ కోసం ఏం చెప్పుకున్నాం? మాకు బాడీ మూవ్ అవ్వాలనుకున్నాం. బాడీ అంటే మూవ్ అవ్వడం అంటే ఏంటి? వెలాసిటీ ఏం చెప్తుంది? నువ్వు ఏ డైరెక్షన్లో వెళ్తున్నావు, ఎంత స్పీడ్లో వెళ్తున్నావు అని చెప్తారు. ఆ రెండు చెప్తే నీకు అదేంటి? కెనెటిక్ ఎనర్జీ. అర్థమైందా? ఓకే, ఎస్, యా, ఓకే, డన్. వెలాసిటీ అంటే స్పీడ్ ప్లస్ డైరెక్షన్ అనమాట. స్పీడ్ నువ్వు ఎంత ఫాస్ట్గా మూవ్ అవుతున్నావు అని చెప్తుంది. వెలాసిటీ నువ్వు ఎంత ఫాస్ట్గా వెళ్తున్నావు, ఏ డైరెక్షన్లో వెళ్తున్నావు అని చెప్పేదనమాట. స్పీడ్లో బైక్ 60 km/h అని చెప్తావు. వెలాసిటీలో బైక్ 60 km/h విత్ వెస్ట్ సైడ్ లేదా రైట్ సైడ్ వెళ్తుంది, ఈస్ట్ సైడ్ వెళ్తుంది అని చెప్తావు అనమాట.
సో ఇదనమాట. ఓకేనా, అందరికీ Yes. అర్థమైందా? ఓకే సార్. ఓకే, సో ఇది వెలాసిటీ కెనెటిక్ ఎనర్జీ. ఓకే, నెక్స్ట్ మనం ఈ కెనెటిక్ ఎనర్జీతో పాటు ఇంకొక ఎనర్జీ ఉంది. కెనెటిక్ ఎనర్జీకి బ్రదర్ లాగా అనమాట. కెనెటిక్ ఎనర్జీ బాహుబలి అయితే ఇప్పుడు చెప్పేది బలాలు అనమాట. పొటెన్షియల్ పొటెన్షియల్ ఎనర్జీ. సో నెక్స్ట్ చెప్పుకోబోయేది ఏంటి మనం? పొటెన్షియల్ పొటెన్షియల్ ఎనర్జీ. ఎనర్జీ. సో ఓకే, నేను కెనెటిక్ ఎనర్జీ చెప్పాను కదా. ఇప్పుడు మీలో లైక్ ఆబ్వియస్లీ బాహుబలికి బలాల దేవుడికి డిఫరెన్సెస్ ఉంటాయి కదా, ఆపోజిట్ టు ఈచ్ అదర్ ఉంటారు. ఒకడు మంచోడైతే ఒకడు చెడ్డోడు అన్నట్టు. సేమ్ అలా కెనెటిక్ అన్నయ్య అయితే పొటెన్షియల్ తమ్ముళ్ళు అంటాడు కాబట్టి మీరు గెస్ట్ చేయండి అసలు పొటెన్షియల్ ఎనర్జీ అంటే ఏంటి. అసలు కెనెటిక్ ఎనర్జీ అంటే అర్థమైంది అంటున్నారు, పొటెన్షియల్ అంటే ఏంటో చెప్పండి నాకు చాలు. ఇట్ ఈస్ నాట్ మూవింగ్. రెస్ట్ ఉంటుంది. అర్థం కాలే. రెస్ట్ ఉన్నప్పుడు నాకు వాయిస్ క్లియర్గా వినిపించట్లేదు ఇది, కొంచెం మళ్ళీ చెప్పండి. రెస్ట్ లో ఉన్నప్పుడు ఎనర్జీ స్టోర్డ్. ఎనర్జీ ఎనర్జీ possessed by a body lots of its position. ఒకసారి నోట్ చేసుకుంటాను ఒకసారి. మరి చెప్పండి, ఎనర్జీ పొసెసివ్. ఓకే, లైక్ సమ్ అన్మ్యూట్ చేసుకోండి ఒకసారి. ఎవరి దగ్గర నుంచో నాయిస్ వస్తుంది, అన్మ్యూట్ చేసుకోండి ఒకసారి. వెంకటేశ్వర్లు అన్మ్యూట్ యూర్ సెల్ఫ్. వెంకటేశ్వర్లు ఓకే. ఎవరి దగ్గర నుంచో నాయిస్ వస్తుందమ్మా, కొంచెం అన్మ్యూట్ చేసుకోండి. లైక్ మాట్లాడమని చెప్పినప్పుడు మాట్లాడండి. ఓకే, ఎవరైనా ఒకరు చెప్పండి అసలు పొటెన్షియల్ ఎనర్జీ అంటే ఏంటి, మీరు ఏమనుకుంటున్నారు చెప్పండి చాలు. రెస్ట్ లో ఉన్నప్పుడు రెస్ట్లో ఉన్నప్పుడు ఎనర్జీ స్టోర్డ్. ఓకే, డన్. సరే నేను చెప్తా, మీరు ఏవో డెఫినేషన్స్ చెప్తున్నారు, సో అని చెప్తున్నారు. అసలు ఫస్ట్ పొటెన్షియల్ ఎనర్జీ అంటే సో ఓకే, పొటెన్షియల్ ఎనర్జీ. ఈ పొటెన్షియల్ ఎనర్జీ అంటే మనం వాడిక భాషలో పొటెన్షియల్ ఎనర్జీ అంటాం, అంటే మన డైలీ లాంగ్వేజ్లో పొటెన్షియల్ ఎనర్జీ అంటాం. బట్ ఫార్ములాస్తో మాట్లాడాలంటే మనం డైలీ లాంగ్వేజ్ సరిపోదు కాబట్టి మనం ఫార్ములా లాంగ్వేజ్ యూస్ చేస్తాం. ఈ ఫార్ములా లాంగ్వేజ్లో పొటెన్షియల్ ఎనర్జీ అంటే ఎంజీహెచ్. ఇప్పుడు ఎంజీహెచ్ అంటే ఏంటో చూడొచ్చు. ఫస్ట్ పొటెన్షియల్ ఎనర్జీ అంటే ఆబ్జెక్ట్ హైట్ వల్ల స్టోర్ అయ్యే ఎనర్జీ. ఏంటి? ఆబ్జెక్ట్ హైట్ వల్ల స్టోర్ అయ్యే ఎనర్జీ. ఓకేనా? హలో, ఎవరైనా ఉన్నారా? రెస్పాండ్ అవ్వండి. ఓకే, సో ఓకే, ఇంకా సింపుల్గా చెప్పాలంటే వెన్ యూ లిఫ్ట్ అప్ సంథింగ్ యూ విల్ గివ్ ఇట్ ఎనర్జీ. అది ఆబ్జెక్ట్లో స్టోర్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు ఏదైనా పైకి ఎత్తావు, అప్పుడు ఏమవుతుంది? అది నీకు వెయిట్ వేస్తుందా, వెయిట్ అవుదా? ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక బాక్స్, మమ్మీ ఏదో పైన పెట్టమన్నారు, అది ఒక 5 kgs ఉంది ఆ బస్తా, ఆ బాక్స్ నేను పైకి ఎత్తా, అప్పుడు అది ఏం కావాలి? అది నీకు ఒకటి అబ్జర్వ్ చేయండి. కైనెటిక్ ఎనర్జీ అంటే ఏంటి? అది రెస్ట్ పొజిషన్లో ఉంటుంది, లేదా ఒక మూవింగ్ బాడీని, అంటే అది మూవింగ్ దాన్ని మనం అది ఎలా మూవ్ అవుతుంది, ఏ స్పీడ్లో మూవ్ అవుతుంది, ఏ డైరెక్షన్లో వెళ్తుందని కైనెటిక్ ఎనర్జీ అంటాం. అదే అక్కడ ఏం చేయకుండా కూర్చుంటే అక్కడ జీరో ఉంటుంది, దాన్ని కైనెటిక్ ఎనర్జీ ఏమంటాం? జీరో అంటాం. ఇలా జీరోలో ఒక బాడీ ఉన్నప్పుడు మనం ఒక ఆబ్జెక్ట్ని పైకి లిఫ్ట్ చేసి, ఆ లిఫ్ట్ చేయడం వల్ల దానికి ఎనర్జీ ఇచ్చామనుకోండి, అది పొటెన్షియల్ అవుతుంది అనమాట. సేమ్ మీరు రెస్ట్లో ఉన్నప్పుడు ఎవరైనా వచ్చి ఒక్కసారిగా వెనకాల నుంచి మిమ్మల్ని ఏదైనా ఉఫ్ అంటే భయపడతారు చూసారా? లైక్ అలాంటిది అనమాట. మీరు ఏదైనా ఒకటి పైకి ఎత్తినప్పుడు యూ విల్ గివ్ సమ్ ఎనర్జీ. మనం దానికి ఏమొస్తాం? కొంచెం ఎనర్జీ ట్రాన్స్ఫర్ చేసి, మన హ్యాండ్స్తో ఎనర్జీ ట్రాన్స్ఫర్ చేసి మనం పైకి లిఫ్ట్ చేస్తాం. అంతేనా? ఈ బాక్స్ ఉంది, ఈ బాక్స్ కిందనే హ్యాండ్స్ పెట్టి, భయపడుకునేది హ్యాండ్స్ అనుకోండి. సో దీన్ని పైకి లిఫ్ట్ చేసినప్పుడు ఏమవుతుంది? మనం ఎనర్జీ స్లోగా ఇస్తూ ఒక పాయింట్ పైకి మన హ్యాండ్ స్ట్రెచ్ అయ్యేంత వరకు ఇస్తూ, ఆ పాయింట్ని ఏం చేస్తాం? మీరు మీ చేతిలో 5 kgs దబ్బా పెట్టానమ్మా, చేతులు పైకి పెట్టి నించోండి అన్నాను. మీరు 1 నిమిషం నించుంటారు, 2 నిమిషాలు నించుంటారు, ఒక 5 minutes అవుతే మీరు నించోగలరు అలాగా చేతులు ఆ వస్తువుని పెట్టుకొని? ఎందుకు నించోలేరు? బరువు ఎక్కువ అయిపోతుంది. ఎందుకు మరి? ఫస్ట్ ఎత్తుతున్నప్పుడు ఎందుకు ఆ బరువు లేదు, తర్వాత ఎత్తుతున్నప్పుడు ఎందుకు ఆ బరువు వచ్చింది మీకు? ఎనర్జీ మొత్తం ఆబ్జెక్ట్ లో స్టోర్ అవుతుంది.
అక్కడే మీకు అక్కడ అర్థమవుతుందా, అక్కడ పొటాన్షియల్ ఎనర్జీ తీసుకుంటుంది. అంటే మీరు ఒక ఆబ్జెక్ట్ని ఒక హైట్లో పెట్టడం వల్ల అక్కడ ఏమవుతుంది, ఎనర్జీ అనేది స్టోర్ అవుతుంది. అక్కడ ఏమవుతుంది, ఎనర్జీ అనేది స్టోర్ అవుతుంది. ఆ, మీరు ఇంకా ప్రాక్టికల్ రియల్ లైఫ్ కావాలనుకుంటే క్లాస్ అయిపోయిన తర్వాత మీ దగ్గరలో ఏమైనా ఉంటే ఒక మంచి పెద్ద వెయిట్ తీసుకోవద్దు, చిన్న వెయిట్ తీసుకొని చేయి గాల్లో పెట్టి నించండి. లేదా ఉత్తి చేయి గాల్లో పెట్టి నించుకున్నా మీకు లాగుతుంది. ఎందుకంటే మన చేయికి ఒక వెయిట్ ఉంటుంది చూసారా, ఆ వెయిట్ వల్ల. సో మీరు ఎప్పుడైతే గాల్లో ఒక ఐటమ్ నుంచుతారో అది ఎనర్జీ అనేది తీసుకుంటుంది అనమాట. ఆబ్జెక్ట్లో ఎనర్జీ కూడా స్టోర్ అవుతుంది. ఇదే పొటాన్షియల్ ఎనర్జీ. సో సింపుల్గా పొటాన్షియల్ ఎనర్జీ చెప్పాలంటే, సో పొటాన్షియల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు ఎనర్జీ స్టోర్డ్ డ్యూ టు పొజిషన్. ఎనర్జీ స్టోర్డ్ డ్యూ టు పొజిషన్ ఆర్ హైట్. ఓకేనా, ఇలా చెప్తాం అనమాట. మీకు అర్థమైందా రియల్ లైఫ్లో మనకి పొటాన్షియల్ ఎనర్జీ ఎక్కడ యూస్ అవుతుందో? Yes, sir. ఓకే, Yes, sir. ఇలాగా మనం యూస్ చేసుకుంటాం అనమాట. ఇప్పుడు ఇక్కడ నేను ఒకటి రాశాను చూసారా, పొటాన్షియల్ ఎనర్జీ ఈక్వల్ టు ఎనర్జీ స్టోర్ డ్యూ టు పొజిషన్ ఆఫ్ హైట్. ఇదే ఫార్ములా. ఫార్ములా ఇస్ నథింగ్ బట్ మనం రియల్గా మాట్లాడుకున్నాం. మనం ఫార్ములా అంటే ఏదో అనేసుకుంటామా, ఇదేంటి అదేంటి అని చెప్పి, ఎంజీహెచ్. ఇక్కడ ఇప్పుడు నేను ఈ ఫార్ములానే ఇందులో చెప్తా. ఇక్కడ ఫస్ట్ ఎనర్జీ స్టోర్ డ్యూ టు పొజిషన్ ఆఫ్ హైట్. మీరు ఒక బకెట్, ఒక 5 లీటర్స్ ఉన్న బకెట్, ఒక టిన్ తీసుకుని గాల్లో పెట్టి నించున్నారమ్మా. కొంతసేపు అయిన తర్వాత మీ చేతులు లాగుతాయి, లాగవాత కింద పెట్టాలనిపిస్తుందా, మీకు అనిపించదా? అనిపిస్తుంది సార్. ఎందుకు? దాని వెయిట్ మీ బాడీ మీద పడడం వల్ల. అంటే ఆ వెయిట్ని మీరు లిఫ్ట్ చేస్తున్నారు. ఇక్కడ ఏంటి, మాస్. ఏంటది? Mass. ఏంటది? మాస్. మీరు అది పైకి పెట్టినప్పుడు అది మీరు గాల్లోకి ఎగరేయాలనిపిస్తుంది, దాన్ని నేల మీద పెట్టాలనిపిస్తుందా? నేల మీద పెట్టాలి. ఎందుకు అనిపిస్తుంది? గ్రావిటీ, జీ. అది యాక్సెలరేషన్ డ్యూ టు గ్రావిటీ. మీరు ఒక ఆబ్జెక్ట్ని, ఒక వెయిట్ ఉన్న ఆబ్జెక్ట్ని పైన పెట్టినప్పుడు ఎర్త్ గ్రావిటీ దాన్ని పుల్ చేసుకుంటుంటుంది కిందకి డౌన్వర్డ్స్. అంటే నేను ఈ బాక్స్ పైకి ఎప్పుడైతే లిఫ్ట్ చేసి అలా ఉంచానో ఎర్త్ గ్రావిటీ దీని కిందకి రా అని చెప్పేసి చంద్రముఖిలో రారా రానా అన్నట్టు పిలుస్తూ ఉంటుంది దాన్ని. కానీ మన చెయ్యి అడ్డు ఉంటుంది చూసారా, అది మన చెయ్యనికి ఇంకా ఎనర్జీ వెయిట్ ఎక్కువైపోయినట్టు ఇంకా చేస్తుంది అనమాట. అండ్ మనం అబౌవ్ ద గ్రౌండ్ ఉన్నప్పుడే కదా గ్రావిటీ అట్రాక్ట్ చేస్తుంది. నువ్వు నేల మీద ఉంటే నేను ఎందుకు, నువ్వు మంచం మీద మంచిగా పడుకున్న పొద్దున్నే ఇంకా నిద్ర వస్తుంది, కానీ నువ్వు మంచం మీద ఉంటే నాకు స్కూల్కి వెళ్ళాలి, కాలేజ్కి వెళ్ళాలి, వర్క్ చేయాలనిపిస్తుందా? అనిపించదు కదా. మీరైనా నేనైనా ఎవరైనా రెస్ట్ తీసుకుంటున్నప్పుడు ఇంకొంచెం సేపు రెస్ట్ తీసుకుంటే బాగుంటుంది, ఇంకొక 5 నిమిషాలు పడుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది కదా. అదే లైక్ ఇక్కడ మనం గ్రౌండ్లో ఉన్నప్పుడు కూడా పొటెన్షియల్ ఎనర్జీ ఏముండదు. అదే హైట్లో ఉన్నప్పుడు కదా మనకి మాస్, మనకి వెయిట్ తెలుస్తుంది అండ్ గ్రావిటీ అబ్జర్వ్ చేసుకుంటుంది, యాక్సిలరేట్ చేస్తుంది. ఇదన్నమాట ఫార్ములా. సో పొటెన్షియల్ ఎనర్జీ ఫార్ములా అందరికీ అర్థమైందా? Yes, sir. అందరికీ క్లియర్గా? సో ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? డౌట్స్ ఉంటే హ్యాండ్ రేస్ చేయండి. ఓకే, డన్. Sir, H అంటే హైట్. హెచ్ అంటే హైట్ చెప్పాను కదా, మనం హైట్లో పెట్టాలి. ఒక మాస్ ఎప్పుడైతే గ్రావిటీకి ఎప్పుడు కిందకి లాక్కుంటుంది, అది హైట్లో ఉన్నప్పుడు లాగుతుంది. సో ఎం అంటే మాస్, జీ అంటే గ్రావిటీ, అంటే యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ. ఓకే, హెచ్ అంటే హైట్. అర్థమైందా? yes, sir. సో సమ్వన్స్ ఎవరు మీటింగ్ నుంచి లెఫ్ట్ అయిపోయారు. గాయ్స్ ఆగండి, నేను చెప్పేంత వరకు లెఫ్ట్ అవ్వద్దు. లైక్ ఎవరు వీళ్ళు వెళ్ళిపోతున్నారు. ఓకే, లీవ్ ఇట్. సో ఓకే, మీకు అర్థమైంది కదా. నేను Yes, sir. Yes, sir. ఒక బేసిక్ ప్రాబ్లం Sorry, చేద్దామా? sir. MGH explain చేస్తారా మళ్ళీ ఒకసారి? ఎంజీహెచా? ఓకే, డన్. సో పొటాన్షియల్ ఎనర్జీ అంటే మనం ఎంజీహెచ్ అంటాం. ఎం అంటే ఏంటి? మాస్. జీ అంటే యాక్సెలరేషన్ డ్యూ టు గ్రావిటీ. హెచ్ అంటే హైట్. దీన్ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలంటే, నీ చేతిలో ఒక 5 kgs వాటర్ టిన్ ఉంది, అది నువ్వు పైకి లిఫ్ట్ చేసావు అనుకో, నువ్వు ఒక్కసారి పైకి లిఫ్ట్ చేసుకెళ్ళి దించేయగలవు. లేదు నువ్వు అలాగే పైకి లిఫ్ట్ చేసి పట్టుకోమంటే నీ మీద వెయిట్ పడుతుందా పడదా? పడుతుంది సార్. ఆ పడుతున్నప్పుడు నీకు ఏమనిపిస్తుంది? ఆ వాటర్ని కింద పెట్టాలనిపిస్తుంది. ఆ వెయిట్ ఎందుకు పడుతుంది? ఆ పొటాన్షియల్ ఎనర్జీ అనేది స్టోర్ అవుతూ ఉంటుంది లోపల వెయిట్కి. ఆ 5 kgs నీకు తర్వాత 50 kgsలా అనిపిస్తుంది. ఒక పాయింట్ ఆఫ్ టైంలో 500 kgsలా ఫీల్ అయిపోతాం మనం దాన్ని. బట్ అది 5 kgsే.
మనం ఆ గ్రావిటీ ఎప్పుడైతే గ్రావిటీ దాన్ని రా రా అని చెప్పి పిలుస్తుందో, ఈ జీ ఉంది చూసారా, అదే గ్రావిటీ అనమాట. మన ఎర్త్ గ్రావిటేషనల్ ఫోర్స్. ఈ ఫోర్స్ ఏం చేస్తుంది, ఆ ఆబ్జెక్ట్ని కింద పడు అన్నట్టు యాక్సిలరేట్ చేస్తుంది. అంటే అది మూవ్ అవి కింద పడేలాగా, మనం కింద పెట్టేలాగా. అవన్నీ ఎప్పుడు జరుగుతుంది, అది ఒక హైట్లో ఉన్నప్పుడు జరుగుతుంది. అది ఎప్పుడు జరుగుతుంది, అన్నీ ఒక హైట్లో ఉన్నప్పుడు జరుగుతుంది. దీన్నే పొటాన్షియల్ ఎనర్జీ అంటాం, ఎంజీహెచ్. మాస్, గ్రావిటీ, హైట్. అర్థమైందా? Yes. Yes, sir. సో పొటాన్షియల్ అనేది ఎప్పుడు తెలుస్తుంది, ఎనర్జీ స్టోర్డ్ డ్యూ టు పొజిషన్ ఆఫ్ హైట్. మనం ఒక హైట్లో ఒక ఆబ్జెక్ట్ని పెట్టాం, అప్పుడే కదా దానికి తెలుస్తుంది, అది స్టోర్ అవుతుంది. అర్థమైందా? Yes, sir. Yes, sir. సో దిస్ ఈస్ హౌ ఇట్ వర్క్స్ అనమాట. డన్. ఇప్పుడు ఓకే, ఒక బేసిక్ ప్రాబ్లం చేద్దాం. లైక్ ఎవరొక ర్యాండమ్గా హ్యాండ్ రేస్ చేయండి, లేదా ఎవరొక ర్యాండమ్గా అన్మ్యూట్ అయ్యి మీ మాట మీ పేరు చెప్పండి చాలు. నరసింహదత్త. ఓకే, నరసింహ తీసుకోవచ్చు. సో ఓకే, నరసింహని లైక్ రియల్ లైఫ్లో తీసుకోవచ్చు. నరసింహ ఏం చేశాడంటే, సార్ లేదు నేను చాలా స్ట్రాంగ్, నేను చాలా ఎనర్జీ, మీకు తెలియదు నా స్ట్రెంత్ కోసం అని చెప్పేసి అన్నాడు. సరే అయితే ఒక 5 kgs బ్యాగ్ తీసుకో, పొటెన్షియల్ ఎనర్జీని చూపిస్తాను నీకు అని చెప్పాను నరసింహకి. నరసింహ ఏం చేశాడు, ఆ 5 kgs బ్యాగ్ని ఆ 5 kgs బ్యాగ్ని 2 meters హైట్ లిఫ్ట్ చేశాడు. ఎన్ని మీటర్స్? 2 meters హైట్ లిఫ్ట్ చేశాడు. అర్థమైందా? Yes, sir. నరసింహ Yes, sir. అంటే లైక్ నరసింహని ఎంతో డినోట్ చేస్తున్నా, ఎన్ ఈస్ లిఫ్టెడ్ 5 kgs బ్యాగ్ టు 2 meters హైట్. 2 meters హైట్ నరసింహ బ్యాగ్ని లిఫ్ట్ చేశాడు. ఎప్పుడు కూడా జీ అంటే 10 meter/second². ఇది కాన్స్టెంట్ అనమాట. అంటే ఎర్త్ గ్రావిటీ ఎప్పుడు కూడా ఒక ఆబ్జెక్ట్ని ఇదే స్పీడ్లో కింద పడేలా చేస్తుంది. మీరు 5 kgs అయినా 10 kgs అయినా దాన్ని వెయిట్ బేస్ చేసుకొని మనం కెపాసిటీ ఉంటుందేమో, కానీ అది పుల్ చేసుకునేది నిన్నైనా నన్నైనా ఎవరినైనా. మన ఎవరైనా సరే పైనుంచి కిందకి దూకితే ఎర్త్ కిందకి లాక్కుంటుంది, కానీ ఓకే హేమంత్ నువ్వా, సరే రావద్దు, నువ్వు గాల్లో నెగరు, లేదు నరసింహ నువ్వు కదా, నువ్వు రా కిందకని చెప్పంటుందా? లేదా ఎవరైనా కిందకే లాగుతుంది అది కిందకే కదా. సో ఇది కాన్స్టెంట్ వాల్యూ అనమాట, ఎవరికైనా, మనిషి అయినా ఎవరైనా. సో అదనమాట. సో ఇప్పుడు నేను అడుగుతుంది ఏంటంటే, నరసింహ 5 kgs బ్యాగ్ని 2 meters హైట్ లిఫ్ట్ చేశాడు. ఇప్పుడు తన పొటాన్షియల్ ఎనర్జీ అక్కడ ఎంత ఉంటుంది అని అడుగుతున్నా నేను. పొటాన్షియల్ ఎనర్జీ ఎంత ఉంటుంది అని అడుగుతున్నా. అర్థమైందా? Yes, sir. సో దీన్ని ఇప్పుడు పొటాన్షియల్ ఎనర్జీ ఈక్వల్ టు ఎంజీహెచ్ అంటున్నా. ఈ ఎంజీహెచ్, ఎం అంటే మాస్. మాస్ ఇక్కడ ఎంత ఉంది, మీకు ఏమైనా వెయిట్ కనబడుతుందా క్వశ్చన్లో ఎక్కడైనా? 5 kg. యా గుడ్. 5 kgs ఇంటూ ఇక్కడ అంటే ఇంటూ అనమాట అది. సో ఓకే, గ్రావిటీ జీ అంతా చెప్పండి నాకు. 10. 10 meter per అండ్ హెచ్, హైట్ ఎంత హైట్లో ఉంది? 2 meters. ఓకే 2. దీన్ని సాల్వ్ చేయండి. 100. మనం ఎనర్జీని ఎలా చెప్తాం, జోల్స్లో చెప్తాం. అంటే జే, ఇక్కడ 100 joules వర్క్ జరిగిందనమాట. అంటే అదేంటి, అది ఇప్పుడు అక్కడ మనం ఆ పొజిషన్లో నరసింహ బ్యాగ్ని అక్కడ మోస్తుంటే అక్కడ ఎంత వర్క్ జరుగుతుందంట, ఆ పైన 100 joules వర్క్ జరిగిందంట. ఎంత ఎనర్జీ స్టోర్ అయింది అక్కడ? 100 joules వర్క్ స్టోర్ చేశాడంట. ఎవరు స్టోర్ చేశారు? నరసింహ. ఓకేనా? యా 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 ఓకే. సో అది 100 joules అవ్వగానే ఇంకా అది కొంచెం 110, 120 అలా పెరగగానే, ఎప్పుడైతే అది మనం మీటర్స్ హైట్ అనేది పెరుగుతూ ఉంటుందో, అది పెరగగానే అక్కడ కెనెటిక్ ఎనర్జీ అనేది అవుతుందంట. సో ఓకే, ఈ బేసిక్ నేను మీకు ఒక ప్రాబ్లం చెప్తా, మీరు చేయండి. మీరు చేసి నాకు ఆన్సర్ చెప్పండి. ఎవరైనా అన్మ్యూట్ అవ్వాలి, పేరు చెప్పండి ఇప్పుడు ఒకసారి. హరీష్ 10 kgs బ్యాగ్ని 4 meters లిఫ్ట్ చేశాడు. లైక్ ఎంతో చెప్పండి ఇప్పుడు నాకు. 400 joules. యా, ఇంకా లైక్ ఒకరే చెప్పారు. సార్ ఎన్ని మీటర్స్? హరీష్ ఆయుష్ 10 metersని 4 meters లిఫ్ట్ చేశాడు. హలో మావయ్య, అయిపోయింది మావయ్య, 400 joules. వచ్చేస్తున్నాను. అయిపోయింది వచ్చేస్తున్నాను. డన్ అయిపోయింది, 400 joules. వచ్చేస్తున్నాం మావయ్య. 400, sir.
400, sir. ఓకే డన్. సో మీరు అలా లైక్ ముందు మీకు అర్థమైందా? ముందు మీకు 400, sir. ఓకే ఓకే డన్ డన్ గుడ్ ఎవరీవన్, మీరు అందరూ ఫ్లోలోనే ఉన్నారని అర్థమైంది. సో ఓకే, ఇప్పుడు నాకు ఇది చెప్పండి, మీకు ముందు పొటెన్షియల్ ఎనర్జీ ఇంత బాగా అర్థమైందా? అంటే మీ డైలీ లైఫ్లో ఇలా యూజ్ చేయొచ్చు, ఇలా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు అని. No, sir. No, sir. First experience. సో ఫస్ట్ ఎక్స్పీరియన్స్లో మీకు ఫిజిక్స్ నచ్చిందా నచ్చలేదా? నచ్చింది సార్. వండర్ఫుల్. ఏ లైక్ ఎవరో లైక్ డిస్టర్బెన్స్ వస్తుంది. ఏ వెంకటేశ్వర్లు, కెన్ యూ మ్యూట్ యువర్ సెల్ఫ్? ఓకే వెయిట్, డన్. సో ఓకే, మీ ఫస్ట్ ఎక్స్పీరియన్స్లో ఫిజిక్స్ అంటే భయం వేసిందా, ఇంట్రెస్ట్ వచ్చిందా చెప్తుంటే? ఇంట్రెస్ట్ వచ్చింది. సో ఇప్పుడు చెప్పండి, ఫిజిక్స్లో సమ్వన్ లైక్ వెంకటేశ్వర్లు, యూ మ్యూట్ యువర్ సెల్ఫ్, నాయిస్ వస్తుందమ్మా. సో ఓకే డన్. సో ఓకే, ఫిజిక్స్ అంటే ఇంట్రెస్ట్ వస్తుందా, భయం వేస్తుందా? సో ఇప్పుడు చెప్పండి, ఫిజిక్స్ బోరింగా, మనం నేర్చుకునే లైక్ వేరే వేలో నేర్చుకున్నామా? వేరే వేళనే వేరే వేళ. సో ఓకే, మీకు ఇవే కావాలా? నేర్చుకునే సో ఓకే, మీకు ఇవే నచ్చింది కదా అయితే. Yes. సో ఓకే, రేపటి నుంచి ఇంకొక 2 ఫార్ములాస్ ఉన్నాయి, అవి చెప్పేసుకుని ప్రాబ్లమ్స్ చేయడానికి అందరు రెడీగా నాతో పాటు? Yes. డ్యూటీ ఇద్దాం సార్. ఏంటి ప్రాబ్లమ్స్ దుమ్ము దులుపుదామా? అమ్మ వెంకటేశ్వర్లు, మ్యూట్ యువర్ సెల్ఫ్. ప్రాబ్లమ్స్ దుమ్ము దులుపుదామా ఏంటి అంటున్నావు? ప్రాబ్లమ్స్ లోకి డైవ్ చేద్దాం. ఎస్ ఎగ్జాక్ట్లీ, రేపటి నుంచి తగ్గేదేలే, ఓకేనా? సో అందరూ కూడా, సో ఈ రోజుకి ఈ సెక్షన్ చాలా, ఇంకా చెప్పనా? చాలా ఓకే. సో ఓకే అయితే ఓకే, రేపు మీట్ అవుదాం. రేపు ఎగ్జాక్ట్ 8:30కి అందరూ లాగిన్లో ఉండండి. మనం 8:30కి షార్ప్గా స్టార్ట్ చేసి ఇంకా వెనక చూసేదే లేదు, మంచిగా వెళ్ళి ప్రాబ్లమ్స్ని ఎక్స్ప్లోర్ చేయొచ్చు, ఓకేనా? సో ఇప్పటివరకు చెప్పిన టాపిక్స్ అందరికీ అర్థమైంది కాబట్టి నా నుంచి చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మీరు కొంచెం ప్రాక్టీస్ చేయండి. లైక్ ఎలా అంటే, ఇప్పటివరకు నేను చెప్పిన టాపిక్స్ని అర్థం చేసుకొని రన్నింగ్ నోట్స్ మెయింటైన్ చేయండి మంచిగా. లైక్ ఎనీ టైం మీకు ఏ డౌట్ వచ్చినా సరే, డ్రాప్ దట్ డౌట్, వీ విల్ ఎక్స్ప్లెయిన్, ఓకేనా? రివైజ్ చేసుకోండి. ప్రాబ్లమ్స్ ఏంటి సార్? ఒక ప్రాబ్లమ్స్ ఏంటి? సరే ఓకే ఓకే, నేను గ్రూప్లో మీకు ఒక 3 ప్రాబ్లమ్స్ ఇస్తే, ఇప్పుడు నేను ఏమేమి టాపిక్స్ చెప్పాను, ఓకే, వర్క్ మీద అండ్ పవర్ మీద, కైనెటిక్ ఎనర్జీ అండ్ పొటెన్షియల్ ఎనర్జీ, ఈ టాపిక్స్ మీద నేను గ్రూప్లో ప్రాబ్లమ్స్ డ్రాప్ చేస్తా. ఆ ప్రాబ్లమ్స్ రేపు వచ్చినప్పుడు జస్ట్ నాకు ఆన్సర్స్ చెప్పండి అండ్ లైక్ రేపు డిస్కస్ చేద్దాం, ఓకేనా? ఈ 4 టాపిక్స్ మీద ప్రాబ్లమ్స్ ఇస్తా గ్రూప్లో. ఆల్ క్లియర్? Yes, sir. ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి భయంగా ఉందా, ఇంట్రెస్టింగ్గా ఉందా? Interesting, sir. యా, నేనేం జడ్జ్ చేయను, మీరు 100% జెన్యున్గా చేసుకుని రండి. తప్పు వచ్చినా పర్వాలే, రైట్ వచ్చినా పర్వాలేదు. రైట్ వస్తే ఓకే, తప్పు వచ్చినా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం, ఓకేనా? సరే గాయస్, ఓకే, ఐ హోప్ యూ ఎంజాయ్ దిస్ సెక్షన్. ఓకే, యా శివకుమార్, యా యూ కెన్ అన్మ్యూట్ యువర్ సెల్ఫ్ అండ్ అడుగు డౌట్. హలో, నథింగ్. ఓకే, హ్యాండ్ రైస్ చేస్తే డౌట్ అనుకున్నా. ఓకే డన్ గాయస్. ఓకే, హ్యావ్ ఏ గుడ్ డే. బాయ్ బాయ్. గుడ్ నైట్ సార్. గుడ్ నైట్.